కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొడుకు. కథ మొదలు పెడతాం. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అని ఎవరు అన్నారో కానీ ఆ మాటను నిజం చేస్తున్నారు కొందరు వారసులు. జన్మనిచ్చిన అలాంటి తల్లిదండ్రులను అవసాన దశలో దిక్కులేని వారిని చేసే పుత్రులను ఏమనాలి? రఘురాంకి పున్నామ నరకం నుండి తప్పించేవాడు కొడుకన్న నమ్మకం. దాంతో కొడుకు కావాలన్న కోరిక రోజు రోజుకు ఎక్కువైపోతుంది. ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత కూడా కొడుకు రావాలనే భర్త కోరిక రఘురాం భార్య జయకి నచ్చదు. దేవుడు చక్కని ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చాడు చాలు అంటుంది. నీకు కొడుకుని కనడం చేత కాకపోతే చెప్పు, నేను రెండో పెళ్లి చేసుకుంటాను అని ఖరాఖండిగా చెప్తాడు. దాంతో జయ బాధపడుతుంది. మళ్ళీ ఆడపిల్ల పుడితే తన పరిస్థితిని తలుచుకొని ఏడుస్తుంది. భర్త మాట ప్రకారం దేవుని గుళ్ళో చలికాలం తడిగుడ్డలతో చుట్టూ ప్రదక్షిణలు చేసి 3 రోజులు కటిక నేలపైనే పడుకుంటుంది. పొరపాటున ఆడపిల్లను ప్రసవిస్తే పుట్టింట్లోనే ఉండాలన్న భర్త మాటలు జయ చెవుల్లో గింగిరాలు తిరుగుతూనే ఉన్నాయి. జయ 3వసారి నెల తప్పుతుంది. జయని రఘు మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు చూసినట్లుగా చూడడు. రోజు హెచ్చరికల నడుమ నవమాసాలు పూర్తయి జయకు పండంటి కొడుకు పుడతాడు. రఘురాం ఆనందానికి అవధులు ఉండవు. మిగిలిన తన ఇద్దరు ఆడపిల్లల కంటే కొడుకునే ఎక్కువగా చూస్తాడు. ఆ కొడుక్కి రాజు అని పేరు పెడతాడు. జయ కూడా దేవుడు తన మొర ఆలకించి తన జీవితాన్ని కాపాడినందుకు మనసులో వేల దండాలు పెడుతుంది. రఘురాం తన ఇద్దరు ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసి కొడుకుని మాత్రం మంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాడు. రోజులు గడుస్తున్నాయి. పెద్ద కూతురికి 9వ తరగతిలోనే ఉన్న ఊర్లో సంబంధం వస్తే పెళ్లి చేస్తాడు. 2 సంవత్సరాల తర్వాత పక్క ఊరు సంబంధం వస్తే చిన్న కూతురికి చేతనైనంత ఇచ్చి పెళ్లి చేస్తాడు. కొడుకుని మాత్రం డిగ్రీ వరకు చదివిస్తాడు. చేతి ఖర్చులకు కొడుక్కి ఎంతగా అడిగినా ఇచ్చేవాడు. తల్లి జయ కూడా కొడుక్కి డబ్బు ఇచ్చేది. రఘురాం కూతుర్లు పండగలకి అల్లుళ్లతో వచ్చినప్పుడు తల్లిదండ్రులు తమ్ముణ్ణి చూసే తీరుకు వారిని చూసే తీరుకి బాధ అనిపించినా తమ్ముడే కదా అని సరిపెట్టుకుని వెళ్ళిపోయేవారు. రాజేష్ డిగ్రీ తర్వాత చదువుపై ఆసక్తి లేక ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటాడు. తండ్రి రఘురాం ఓ చిన్న ఎలక్ట్రికల్ షాప్ పెట్టిస్తాడు. రఘురాంకి ఇష్టం లేకపోయినా జయ మాట కోసం తన అన్న కూతుర్ని రాజేష్కిచ్చి పెళ్లి చేస్తారు. తల్లిదండ్రులతో ఓ 5 సంవత్సరాల వరకు కలిసి ఉన్న రాజేష్ తల్లిదండ్రులపై కోపాన్ని ప్రదర్శించడం మొదలు పెడతాడు. కారణం తన తల్లిదండ్రులు అక్కలిద్దరికీ డబ్బులిస్తున్నారన్న అనుమానంతో. రఘురాం తనకు ఉన్న పొలంలో పంటలు పండించి కుటుంబాన్ని నడిపేవాడు. కొడుకుతోనే తమ జీవితం అనుకున్న తల్లిదండ్రులకు రోజురోజుకు ముందు జీవితం ఎలా ఉంటుందోనన్న భయం పట్టుకుంటుంది. జయ మనసు మీద పడినా ఏమాత్రం కూర్చోకుండా కోడలి కంటే ఎక్కువ పనులే చేస్తుంది. తన మనవరాలిని తానే చూసుకుంటుంది. అయినా కోడలిలో ఏదో వెల్తి. భర్తకు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పడం, దానికి తగ్గట్టుగా తన తండ్రి ఆస్తిని అక్కలకు కూడా ఎక్కడ ఇస్తాడోనన్న రాజేష్ భయం. చీటికి మాటికి కారణం లేకుండానే తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకుంటాడు రాజేష్. ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే బిడ్డలకు ఈ విషయాలు చెప్పి ఎందుకు వాళ్ళని కూడా బాధ పెట్టాలని జయ ఏం చెప్పదు. కానీ తల్లిదండ్రుల్లో మునుపటి ఆనందాన్ని కోల్పోయిన ఛాయల్ని గమనించిన పెద్ద కూతురు ఉన్న ఊరు దగ్గర్లోనే ఉంటుంది కనుక ఆమెకు తెలుస్తుంది. ఓ రోజున తమ్ముడి ప్రవర్తనకు తల్లిదండ్రుల తరపున బాగా అడుగుతుంది. అమ్మా నాన్న, మా ఇద్దరు ఆడపిల్లల కంటే కూడా నిన్ను ప్రాణంగా చూసుకుని వారి ఆశల్ని నీ రూపంలో చూసుకుంటుంటే చివరికి నీకంటూ ఓ జీవితం అయ్యాక నీవిచ్చే ప్రతిఫలం ఇదా? నిన్ను అంతగా మా కన్నా ఎక్కువగా చూసిన మా తమ్మున్నే కదా అమ్మా నాన్నలు చూసేది అని మేం సరిపెట్టుకున్నాం. కానీ ఇక నుంచి అమ్మా నాన్నల్ని ఒక్క మాటన్న ఊరుకునేది లేదు. నీలోనే అమ్మా నాన్నలు వారి ఆశల్ని చూసుకుంటుంటే నువ్వేమో వారికి
జీవితంపైనే ఆశ లేకుండా చేస్తున్నావు. నువ్వు పెద్దయ్యాక వారికి మనశ్శాంతే లేదు అని అంటుంది. దాంతో రెచ్చిపోయిన రాజు అక్కని అనరాని మాటలంటాడు. తన గడప తొక్కొద్దంటాడు. ఇదంతా దగ్గరుండి చూస్తున్న కోడలు ఏం మాట్లాడదు. ఆ తర్వాతి రోజు రాజేష్ తన భార్యాపిల్లలతో కలిసి తల్లిదండ్రులకు దూరంగా బతకాలని నిర్ణయం తీసుకుంటాడు. కొడుకు నిర్ణయం విని తల్లిదండ్రులకు గుండె పగిలినంత పనవుతుంది. కొడుకుని బతిమిలాడుకుంటారు. అయినా వారిదే పైచేయి. ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే వీధిలో అద్దెకు ఉంటారు. కష్టపడ్డ సొమ్మంతా కూతుళ్లకు పట్టించుకోకుండా కొడుకని అంతా పెట్టేసి ఇప్పుడు చేతిలో పైసా లేని స్థితిలో కొడుకు వేరే వెళ్ళిపోవడం ఆ తల్లిదండ్రులకు పరీక్షే. కొడుకు లేని ఆ ఇంట్లో రఘురాం, జయ బిక్కుబిక్కుమని ఉంటారు. ఊర్లోనే ఉన్న పెద్ద కూతురు తల్లిదండ్రులు బాగోగుల్ని చూసుకుంటుంది. విషయం తెలిసిన చిన్న కూతురు కూడా తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది. తమ్ముణ్ణి ఎడాపెడా వాయించాలనుకుంటుంది. కానీ తమ్ముడు వారి మాటలు వినే పరిస్థితిలో లేడని ఊరుకుంటుంది. కొడుకుపై దిగులుతో రఘురాంకి నోరు, కాలు, చెయ్యి పడిపోతుంది. కొడుకుని కళ్ళల్లో నింపుకుని కూతుర్లని పట్టించుకోకుండా ఉన్నందుకు దేవుడు తనకు తగిన శాస్తే చేశాడని అనుకుంటాడు. ఆడపిల్లల్ని ఇద్దరినీ ఎంత చిన్నచూపు చూసినా వారికి తల్లిదండ్రులపైన ఏమాత్రం ప్రేమ తగ్గలేదని తలుచుకుని బాధపడతాడు. ఆడపిల్లల్లో నాన్నకు ఏమన్నా అవుతుందేమోనన్న బాధని, ఆవేదనను చూస్తాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడపిల్లల్నే తనకు బిడ్డలుగా కావాలని కోరుకుంటాడు. కొడుకు పుట్టాలన్న నెపంతో భార్య జయని పెట్టిన బాధల్ని గుర్తు తెచ్చుకొని మనసులోనే క్షమించమని కోరుకుంటాడు. కొడుకు అని కలవరించే ప్రతి ఒక్కరికి తన జీవితమే గుణపాఠం కావాలనుకుంటాడు. తండ్రి ఆరోగ్యం అసలు బాగలేదని మధ్యవర్తుల ద్వారా తెలుసుకుని కూడా తండ్రి బతుకున్నంత వరకు రానని రాజేష్ కరాఖండిగా చెప్తాడు. సంవత్సరం రోజులు కొడుకులేని ఇంట్లో కొడుకునే గుర్తు చేసుకుంటూ చివరకు రఘురాం చనిపోతాడు. తండ్రికి అంత్యక్రియలు చేయకపోతే ఊరి జనం ఊరుకోరు కాబట్టి ఏదో పని అయ్యిందనిపించుకుంటాడు. రాజేష్ 11 రోజుల వరకు ఆ ఇంట్లోనే ఉంటాడు. అక్కలిద్దరూ తల్లి కోసం పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టిస్తారు. పెద్ద మనుషులు ఒక కొడుకుని నిన్ను అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల్ని అవసాన దశలో గాలికి వదిలేశావు. తల్లి జయను చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తారు. తన దగ్గరికి తల్లిని తీసుకెళ్తానంటాడు. కొడుకు తనపై ప్రేమతో తీసుకెళ్లడం లేదన్న విషయం జయకు అర్థమవుతుంది. ఎందుకు తీసుకెళ్తానంటున్నాడో కూడా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే తల్లి ఎంతో కొంతవరకు పని బాగా చేస్తుంది. పెట్టిన తిండికి న్యాయం చేస్తుంది. కానీ తల్లి జయ ఆ పంచాయతీలో కొడుకు దగ్గరికి వెళ్ళడం తనకిష్టం లేదని బోరున ఏడుస్తూ ఆ కొడుకు కోసం పడ్డ కష్టాల్ని చెప్పుకుంటుంది. తనకు కాళ్ళు చేతులు ఆడినన్ని రోజులు సొంతంగానే బతుకుతానని చెప్తుంది. ఇలాంటి కొడుకును కన్నందుకు తమకు తగిన శాస్త్రం జరిగిందని, చనిపోయాక పున్నామ నరకం నుండి తప్పించడం ఏమో గాని బతికుండగానే ప్రత్యక్ష నరకాన్ని చూపించి తండ్రి చావుకు కారకుడైన వాడి దగ్గర నేను ఉండనని ఏడుస్తూ చెప్తుంది. తల్లి బతికి ఉన్నన్నాళ్ళు ఆ ఇంట్లోనే ఉండేటట్లు, ఆ ఇంటికి వచ్చే అద్దె కూడా ఆమెకి చెందేటట్లు తీర్పు చెప్తారు. అందరూ తలా ఒక మాట అనడంతో కొడుకు, కోడలు ఆ పంచాయతీ నుండి వెళ్ళిపోతారు. జయ జరిగిన పరిస్థితులన్నింటినీ తలుచుకొని గుండె దిటువన చేసుకొని ఒంటరి జీవితానికి అలవాటు పడుతుంది. దగ్గరలోనే ఉన్న పెద్ద కూతురు తల్లి బాగోగుల్ని చూసుకుంటుంది. అప్పుడప్పుడు ఊరి నుండి చిన్న కూతురు వచ్చి తల్లిని చూసుకుంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.